నేను డాక్టర్ ఐశ్వర్య రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ నుంచి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి డయాబెటీస్. అయితే ఈ డయాబెటీస్ని మనం మెయిన్గా మెటబాలిక్ డిజార్డర్ లేకపోతే లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకు లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటూ ఉన్నానంటే మెయిన్గా మనకి ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువైపోతూ ఉంది. అండ్ మనకి ఒక పదం అనేది మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం, అదేంటంటే కౌచ్ పొటాటో అని చెప్పి. అంటే మనం సోఫాలకి అతుక్కుపోయి ఉంటున్నాము, బాడీ మూమెంట్ అనేది తగ్గిపోతూ ఉంది, బాడీ మొబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది, ఎక్సర్సైజెస్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి. సో మనం కొద్దిపాటి దూరానికి కూడా బండ్లను వాడుతూ ఉన్నాము, లేదా మనకి బైక్స్ అనో క్యాబ్స్ అనో ఆటోస్ అనో పట్టుకుంటూ ఉన్నాము. కాబట్టి వాకింగ్ అనేది కాలి నడక అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ జనరేషన్లో. అందుకని ఈ జనరేషన్ ఎక్కువ మనకి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అనేది వింటూ ఉన్నాము. అయితే మరి డయాబెటీస్ చిన్న వయసులోనే చాలామందికి బికాస్ ఆఫ్ ది అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ అలాగే అన్హెల్దీ డైట్ వల్ల డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతూ ఉన్నారు. మరి ఏంటి, ఈజ్ ఇట్ రివర్సబుల్ అంటే డెఫినెట్లీ ఎస్. డయాబెటీస్ అనేది ఖచ్చితంగా అది రివర్సబులే, అంటే మళ్ళీ మనం నార్మల్ కండిషన్కి తీసుకురావచ్చు. బట్ ఎలా అంటే చాలా రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు చాలామంది. ఒకసారి మెడిసిన్ వాడారు, స్టార్ట్ చేశారు అంటే అది లైఫ్ టైం వాడుకోవాలి అనే అపోహ చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఇవాళ ఆ అపోహని బ్రేక్ చేయడానికే మనం ఈ వీడియో తీస్తున్నాము. సో యూజువల్గా డయాబెటీస్ ఒకసారి అటాక్ అయిందంటే లైఫ్ టైం వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 to 2 months మనం కావాల్సిన మెడిసిన్స్ వాడుకొని లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్లీ డయాబెటీస్ నుంచి బయటపడచ్చు. అండ్ అలాగే డయాబెటీస్ని రివర్స్ చేసుకొని మన నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు. అయితే అలాంటి ఒక పాత్ ఇవాళ నేను మీ అందరికీ చూపించాలి, ఇంట్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. అందులో ఒకటి మనకి డయారక్ష. అయితే ఈ జోయాస్ వారి డయారక్షకి స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో మనకి న్యాచురల్గానే తిక్తక ద్రవ్యాస్ అనేది వాడుతూ ఉన్నారు. అయితే ఏంటి తిక్తక ద్రవ్యాస్ అంటే ఆయుర్వేదలో పంచతిక్తాస్ అనేది మెన్షన్ చేశారు. ఈ పంచతిక్తాస్ మెయిన్గా టార్గెట్ దేని మీద చేస్తూ ఉంటుందంటే ఫ్యాట్ టిష్యూ అంటే ఎడిపోజ్ మీద అండ్ అలాగే ఇన్సులిన్ మీద. సో ఎడిపోజ్ ఎప్పుడైతే మనకి యూజువల్గా షుగర్ వ్యాధి అంటే మనకి డయాబెటీస్ ఆయుర్వేదంలో ఏం చెప్పబడింది అంటే మెయిన్గా ధాతు దృష్టి, అందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ధాతుస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందులో ఫస్ట్ ధాతు మేధధాతు అని చెప్తూ ఉంటాము. అండ్ అలాగే దానిలో కఫం అనేది ఇన్వాల్వ్ అవడం వల్ల మనకి డయాబెటీస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో మేధధాతు అంటే ఇక్కడ మనకి అడిపోజ్ అనేది అర్థము. సో కొరిలేషన్ చేసుకుంటే మోడర్న్ కొరిలేషన్లో అడిపోజ్ టిష్యూ అని వస్తుంది. కాబట్టి అడిపోజ్ టిష్యూని టార్గెట్ చేసి వీళ్ళు పంచతిక్తక ద్రవ్యాస్ ఈ పర్టికులర్ డికాక్షన్లో వాడారు. కాబట్టి ఈ లిక్విడ్ మనకి డెఫినెట్గా ఈ సిరప్ అనేది మనకి నిజంగానే పేరుకు తగ్గట్టే డయాబెటీస్ నుంచి మనల్ని అందరినీ రక్షించడానికి ఇనాగ్రేషన్ చేశారు అని చెప్పొచ్చు. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే యూజువల్గా ఎంటీ స్టమక్ ఇస్తూ ఉంటాము ఏ డయాబెటిక్ మెడికేషన్ అయినా సరే. సో 2 spoons ఎంటీ స్టమక్ బిఫోర్ ఫుడ్, లైక్ 40 minutes బిఫోర్ ఫుడ్ మార్నింగ్ మనం తీసుకునే ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడమే కాకుండా మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి కూడా బయటపడవచ్చు. అండ్ అలాగే అన్హెల్దీ ఫ్యాట్ టిష్యూ, ఫ్యాట్ డిపాజిషన్ అనేది కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. డయారక్ష జ్యూస్తో పాటు డయారక్ష పౌడర్ కూడా అంటే డయాబెటీస్కి సంబంధించిన పౌడర్ చూర్ణం కూడా మనము చూస్తున్నాము. మనం యూజువల్గా మనం ఈ పేషెంట్స్కి ఇస్తూ ఉన్నాము రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో. అయితే ఈ డయాబెటీస్ పౌడర్ యూజువల్గా కాంబినేషన్లో ఇస్తూ ఉంటారు, జ్యూస్ అండ్ ఈ పౌడర్. ఎలా తీసుకోవాలి పౌడర్ అంటే 1/2 teaspoon to 1 teaspoon ఎంటీ స్టమక్ మనం ఇస్తూ ఉంటాము. సో వీటిల్లో కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తిక్తక ద్రవ్యాస్తో పాటు డయాబెటీస్ని కంట్రోల్ చేసే మూలికలు వాడడం జరిగింది. అందులో ఒకటి మెయిన్గా త్రిఫలా అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు హరిద్ర చాలామంది పసుపు వాడకం తగ్గించేస్తూ ఉన్నాము. వెస్టర్నైజ్ అండ్ మోడర్నైజ్ అయిపోతున్నాయి మన లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా. సో న్యాచురల్గానే మనకు పండించిన ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ హరిద్రాన్ని తీసుకొని దాన్ని కోల్డ్ ప్రాసెస్ చేసి పౌడర్ చేయించుకున్నాము ఇది. సో అందులో ఇలాంటి హరిద్ర లాంటి మంచి పౌడర్సే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు త్రిఫలా పౌడర్ కూడా, త్రిఫలా పంచతిక్తకాలో ఉంటుంది అండ్ అలాగే త్రిఫలా త్రిదోషహర అని చెప్తూ ఉంటాము. సో యూజువల్గా మనకి 3 దోషాస్ని బ్యాలెన్స్ చేయడానికి అండ్ అలాగే హెల్త్ని కాపాడుతూ ఇమ్యూనిటీని మనకి ప్రమోట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ పౌడర్. సో డెఫినెట్లీ ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారో, డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే లైఫ్ టైం ఇంకా మందులు వాడుతూనే ఉండాలి అనే అపోహతోటి ఎవరైతే భయపడిపోతూ ఉంటారో డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ us for the consultations.
డయాబెటీస్ లేదా మధుమేహ వ్యాధి అనేది మెయిన్గా ఓజోక్షయ అనేది చూస్తూ ఉంటాం ఒక లక్షణంగా ఈ మధుమేహ వ్యాధిలో. అయితే ఈ ఓజోక్షయం అంటే ఏంటి, అసలు ఓజస్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఓజస్ అంటే సార్ ఆఫ్ సప్తధాతు అంటూ ఉంటాం. యూజువల్గా రసరక్త మాంసమేద అస్థి మజ్జ శుక్ర, ఇవి సప్తధాతుస్. అయితే ఈ సప్తధాతువుల సారమే ఓజస్. ఓజస్ ఎప్పుడైతే క్షయం అయిపోతూ ఉంటుందో అలాంటి పర్సన్స్లో మనకి ఇమ్యూనిటీ అనేది కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే రిపీటెడ్గా సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉంటాము. దాంతోపాటు వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాము. దాంతోపాటు మనకి పొద్దుకులో నీరసం అనిపించడము, మన పని మనం చేసుకోలేకపోవడము, అండ్ అలాగే హెయిర్ ఫాల్, బోన్ డెబిలిటీ, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీ పడిపోతుంది అని ఒక సిమ్టమ్ అని చెప్పొచ్చు. అయితే ఇమ్యూనిటీని మళ్ళీ మనం పెంచుకోవడానికి ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఇమ్యూన్ బూస్టింగ్ ఎలా అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్ వచ్చి ఉంటుంది. ఎన్ని మందులు వాడుతూ పోతాము, ఇమ్యూనిటీ అనే పేరుతో చాలా మందులు వచ్చాయి, చాలా ఫార్ములాస్ వచ్చాయి, ఏది నమ్మాలి ఏది అనేది చాలా మందికి ఆ క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతూ ఉంటుంది. సో టు క్లియర్ దాట్ క్వశ్చన్ మార్క్, టు క్లియర్ దాట్ డౌట్, ఐ కేమ్ అప్ విత్ అ వెరీ గుడ్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇది ఇమ్యూనో బూస్టరు. డయాబెటిక్ పేషెంట్స్ అనే కాకుండా నార్మల్గా ఎవరికైతే చిన్నపిల్లల్లో కూడా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము, లివర్ ఎస్పెషలీ ఆకలి మందగించడం అనేది కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. దట్స్ అగైన్ బికాస్ ఆఫ్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అనేది చెప్పొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ డెఫినెట్లీ ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో నా చేతిలో ఇవాళ డయాబెటీస్కి వన్ స్టాప్ సొల్యూషన్ అండ్ డయాబెటీస్కి చెక్ పెట్టే ఔషధంతో నేను ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. అదే జోయాస్ వారి డయారక్ష లిక్విడ్ అండ్ జోయాస్ డయారక్ష పౌడర్, దాంతోపాటు ఇమ్యూనో బూస్టర్. సో వీటి వల్ల మనం వీటిని రెగ్యులర్గా మనం డయటెటిక్ రెజిమెన్లో మనం వాడుకోవడం వల్ల న్యాచురల్గానే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండ్ అలాగే మళ్ళీ షుగర్ అనేది లైఫ్లో రికర్ కాకుండా చూసుకోవచ్చు.